చూస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణాన్ని చూడట్లేదు, కానీ మరణం తర్వాత ఉన్న జీవితాన్ని చూస్తున్నాడు. మరణం తర్వాత ఉన్న జీవితాన్ని ఎప్పుడు చూశాడంటే, దేవుని బిడ్డలారా, ఎవ్వరూ పలకని మాటలు ఈయన శిలువ మీద పలుకటం ఆయన చూచి ఆలోచించి తనకి విశ్వాసం బయలుదేరింది. ఆయన పలికిన యొక్క వాక్యంకి తనకి విశ్వాసం మరి తయారైంది. విశ్వాసం తయారయ్యి తను చెప్తున్న మాట, అయ్యా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రెండో మాట నేడు నీవు నాతో కూడా అంటున్నారు. అయ్యా ఇప్పుడు దాకా నేను దొంగని, నేను బందిపొడి దొంగ. వాళ్ళిద్దరు ఎవరంటే బందిపొడి దొంగలు. దారిన వాళ్ళు నిలిచిపోయి దేవుని బిడ్డలారా అందరినీ చంపడమే, దొరికిన వాళ్ళు చంపడము, స్త్రీలు ఉంటే మానభంగం చేయటము కిరాతకంగా. మరి వారు చేసిన యొక్క హత్యలు వాటి వల్ల వాళ్ళని ఏం చేస్తారంటే క్రిమినల్స్గా మరి ముద్రించి వాళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పి ఆ రోజు మరి ప్లాన్ అవుట్ చేశారు. ఆ రోజు ప్లాన్ అవుట్ చేసి మొత్తాన్ని వారిని చంపేద్దామని చెప్పి ప్లాన్ అవుట్ చేసినప్పుడు దేవుని బిడ్డలారా